అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ మ్యాంగో ఫ్రూటీ రెసిపీని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇంటికి గెస్ట్లు వచ్చినా లేదంటే చల్లగా అప్పటికప్పుడు డ్రింక్ తాగాలి అంటే ఈ ఇన్స్టెంట్ ఫ్రూటీ మిక్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మామిడి పళ్ళ సీజన్లో ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా సీజన్తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఫ్రూటీని మనం ఎంజాయ్ చేయొచ్చు. మరి ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా, ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ యూజ్ చేయకుండా టేస్టీగా ఈ మ్యాంగో ఫ్రూటీని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ మ్యాంగో ఫ్రూటీని తయారు చేసుకోవడానికి ఒక పచ్చి మామిడికాయ తీసుకోవాలి. అలాగే 3 బాగా పండిన మామిడి పళ్ళని తీసుకోవాలి. మీరు తీసుకునే మామిడి పళ్ళ సైజుని బట్టి 3 లేదా 4 తీసుకోవాలి. చిన్నవైతే 4 దాకా పడతాయి, కొంచెం మీడియం సైజు అయితే 3 అయితే సరిపోతాయి. ఈ రెసిపీలోకి ఒక పచ్చి మామిడికాయని తీసుకోవటం వల్ల మనం చేసే మ్యాంగో ఫ్రూటీలోకి కాస్త ట్యాంగినెస్ యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ రెసిపీలోకి మామిడి పళ్ళలో 2 రకాలు ఎంచుకున్నానండి. 2 మామిడి పళ్ళు ఆల్ఫాన్జో తీసుకున్నాను, 1 బంగినపల్లి తీసుకున్నాను. మీరు ఏ పళ్ళైనా తీసుకోవచ్చు, అయితే బాగా పండిన మామిడి పళ్ళు తీసుకోవాలి. సో దాంతో టేస్ట్ అండ్ స్వీట్నెస్ కూడా వస్తుందన్నమాట. మామిడి పళ్ళ పైన ఉండే తొక్క మొత్తం కూడా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. పచ్చి మామిడికాయని కూడా తొక్కు తీసేసి ముక్కల కింద చేసేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 కప్పు నుంచి 1.5 కప్పు దాకా పంచదార వేసుకోవాలి. పంచదారకి బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు. ఇక్కడ పంచదార క్వాంటిటీ అనేది మనం తీసుకునే మామిడి పళ్ళ తీపిని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు పంచదారలోకి 1/2 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా గరిటెతో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పంచదారని కరగబెట్టండి. పంచదార కరిగాక మీరు పాకాన్ని చెక్ చేసుకోవాలి. లైట్ తీగ పాకం రావాలన్నమాట. అప్పుడే ఈ జ్యూస్ని మనం స్టోర్ చేసుకోగలం. ఇలా లైట్గా తీగపాకం వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసేయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి పళ్ళ ముక్కల్ని, మామిడి పచ్చి ముక్కల్ని కూడా వేసేసేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోవాలి. ఈ వెనిగర్ అనేది మనకి ప్రిజర్వేటివ్ కింద పనిచేస్తుంది అనమాట. వెనిగర్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత పాకంలో కాస్త ఉడకనివ్వాలి. పచ్చి మామిడికాయ ముక్కలు కొంచెం మెత్తబడాలన్నమాట. అంతవరకు ఉడికిస్తే సరిపోతుంది. మూత పెట్టి మగ్గించుకోండి. లో ఫ్లేమ్లోనే నిదానంగా ఉడికించండి. 5-10 నిమిషాలకి ఈ పచ్చి మామిడికాయ ముక్కలు కాస్త మెత్తబడతాయి. కొద్దిగా ఇలా స్పూన్తో నొక్కితే గనక మెత్తగా అయితే సరిపోతుందన్నమాట. ఇక స్టవ్ ఆపేసేసి ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం నేను 1 టీ స్పూన్ దాకా మ్యాంగో ఎసెన్స్ని వేస్తున్నాను. ఇది ఆప్షనలేనండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వెనిలా ఎసెన్స్ ఉంటే అదన్నా వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేస్తే ఫైన్ పల్ప్ అంతా కూడా కింద కలెక్ట్ అవుతుంది. పైన ఉన్న పల్ప్ని మళ్ళీ తిరిగి మిక్సీ జార్లోకి వేసుకుని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 1 లేదా 1.5 కప్పు దాకా కాచి చల్లారపెట్టిన నీళ్ళని వేసుకోవాలి. ఫైన్గా గ్రైండ్ చేసేసుకుని ఈ జ్యూస్ని కూడా ఫిల్టర్ చేసి మ్యాంగో పల్ప్తో కలిపేసేయండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. చిక్కగా ఉంటుంది. సో ఫ్రూటీ కోసం కావాల్సిన మ్యాంగో పల్ప్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఒక ఎయిటెడ్ బాటిల్లో కనుక స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ పాటు ఈజీగా స్టోర్ ఉంటుంది. అదే మనం ఫ్రీజర్లో కనుక పెట్టుకుంటే ఫ్రీజర్లో 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రీజర్లో డైరెక్ట్గా ఈ బాటిల్ని పెట్టి స్టోర్ చేయలేము, అలాగే సర్వ్ చేసుకోవడం కూడా కష్టం. కాబట్టి ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదండి, సో ఆ ట్రేస్లో పల్ప్ని కొద్దిగా వేసి ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేసిన ఆ క్యూబ్స్ని ఒక జిప్లాక్ బ్యాగ్లో వేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని క్యూబ్స్ కావాలంటే అన్ని బయటకు తీసి గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతేకాదు ఇలా 1 ఇయర్ పాటు మనం స్టోర్ చేసుకోవటం వల్ల మ్యాంగో రిలేటెడ్ రెసిపీస్ ఏవైనా కూడా ఈ ఫ్రీజ్ చేసిన పల్ప్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫ్రూటీని ఎలా సర్వ్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. సర్వింగ్ గ్లాస్లోకి 1/3 పార్ట్ వరకు మనం తయారు చేసుకున్న మ్యాంగో పల్ప్ని యాడ్ చేసుకోవాలి. చిల్లుడు వాటర్ వేసి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలిపేసి డైల్యూట్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్ వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా, లేదా గెస్ట్లు వచ్చినా ఎవరికైనా సరే క్షణాల్లో కూల్గా ఈ డ్రింక్ని సర్వ్ చేసేయచ్చు. మరి సూపర్ టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ ఫ్రూటీ మిక్స్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.